ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దావీదు రాసినది. దీని సందర్భాన్ని చూస్తే ఇది ప్రధానంగా దేవుడు నివసించే పరిశుద్ధ స్థలంలోకి అనగా పరలోకంలోకి ప్రవేశించడానికి అవసరమైన అర్హతల గురించి మాట్లాడుతుంది. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి ముందు వచనాలు తెలుసుకోవడం చాలా కీలకం. ముందు వచనాల్లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని వ్రాయబడింది. అంటే ఈ వచనం దేవుని సన్నిధిలో నిలబడటానికి మానవుడికి అవసరమైన నైతిక బాధ్యత మరియు దేవుడు తన కృప ద్వారా ఇచ్చే ఆధ్యాత్మిక ప్రతిఫలం మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. ఇక్కడ వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును అని వ్రాయబడింది. అంటే దేవుని పవిత్ర స్థలంలోకి ప్రవేశించడానికి అర్హత పొందిన వ్యక్తికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం, ఆ వ్యక్తి జీవితంలో దేవుని సంకల్పం నెరవేరడానికి ఈ ఆశీర్వాదాలు దోహదపడతాయి. ఇవి శాశ్వతమైనవి మరియు మన అంతరంగిక స్థితికి సంబంధించినవి. ఒక వ్యక్తి దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండటం వీటి లక్ష్యం. ఈ ఆశీర్వాదానికి మూలం దేవుని కృప. ఇది మన అర్హతను బట్టి కాకుండా ఆయన ప్రేమ మరియు దయ ద్వారా ఇవ్వబడుతుంది. బైబిల్లో ఆశీర్వాదానికి ఉపయోగించే హీబ్రూ పదం బరాక్. దీనికి దగ్గరగా ఉండే మరో ముఖ్యమైన పదం షలోమ్. దీని అర్థం కేవలం శాంతి మాత్రమే కాదు, సంపూర్ణత, లోపాలు లేకపోవడం, శ్రేయస్సు మరియు సామరస్యం. దేవుని ఆశీర్వాదం మన జీవితాన్ని శాంతికరమైన స్థితికి నడిపిస్తుంది. రెండవదిగా, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని వ్రాయబడింది. ఇక్కడ నీతిమత్వం అంటే దేవుని యొక్క న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం. మానవులుగా మనమంతా పాపం చేసి ఆ ప్రమాణాలను చేరుకోలేకపోయాం. కాబట్టి దేవుడు తన కృప ద్వారా మనకు ఆ స్థితిని ప్రసాదిస్తాడు. ఈ నీతిమత్వం మన క్రియల ద్వారా లేదా మంచి పనుల ద్వారా లభించదు. ఇది దేవుని కృప ద్వారా, ప్రధానంగా విశ్వాసం ద్వారా లభిస్తుంది. అంటే దేవుని దృష్టిలో మన పాప స్వభావం బదులు క్రీస్తు నీతి మనకు ఆపాదించబడుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటే అందేమీయూ లేదు, పొందకపోవటే అందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీ సన్నిధిలో నిలబడడానికి మానవుడికి అవసరమైన నైతిక బాధ్యత మరియు నీ కృప ద్వారా ఇచ్చే ఆధ్యాత్మిక ప్రతిఫలాల గురించి నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి గనుక, అవి మా అంతరంగిక స్థితికి సంబంధించినవి గనుక మేము నీతో సరైన సంబంధాన్ని కలిగి ఉంటూ నీవిచ్చే సంపూర్ణత, శ్రేయస్సు మరియు శాంతికరమైన స్థితిని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక, నేను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక, నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.